హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్యూటిఫుల్ డిజైనర్ ఈ కేక్ని ఎలా తయారు చేశాను, దీనిలో ఏమేమి యూస్ చేశాను అండ్ అలాగే దీని కాస్టింగ్ ఎంత ఈచ్ అండ్ ఎవ్రీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ముందుగా మా ఛానల్ని అయితే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బటర్ స్కాచ్ కేక్ 1 kg హైటెడ్ కేక్లో చేయమన్నారనమాట. సో దానికోసం నేను ఇక్కడ 6 inch టిన్స్ 2 తీసుకున్నా. దానిలో 250 grams అండ్ 250 grams టోటల్ 500 grams వచ్చేటట్టు స్పంజెస్ 2 రెడీ చేసుకున్నాను. ఇక్కడ నేను 4 slices అయితే చేసుకుంటున్నా. ఒకవేళ మీకు ఇంకా హైట్ ఎక్కువ కావాలంటే 6 slices కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఇక్కడ బోర్డ్ సైజ్ వచ్చేసి 1 kg కాబట్టి మనం కంపల్సరీ 1 kg వెయిట్ని ఆపే 10 inch బాక్స్ అండ్ బోర్డ్ మాత్రమే మీరు యూస్ చేయాలి. అంటే ఇది 6 inch కాబట్టి 8 inch సరిపోతుంది అని మాత్రం చేయొద్దు. మీరు ఇక్కడ బోర్డ్ సైజ్ అనేది మీరు 10 inch తీసుకోండి. నేమ్ అది ప్లేస్ చేసిన కొంచెం నీట్గా ఉంటుంది అనమాట, ఎలిగెంట్గా కనిపిస్తుంది. మరీ చిన్న బోర్డ్ తీసుకున్నా కూడా అంత అందంగా కనిపించదు. సో ఇక్కడ నేను క్రష్ అనేది యాడ్ చేశాను. బటర్ స్కాచ్ క్రష్ టేస్ట్కి కొంచెం ఇంకా టేస్ట్ అనేది పెంచుతుందని. ఒకవేళ మీ దగ్గర క్రష్ లేకపోతే బటర్ స్కాచ్ నట్స్ ఉన్నా కూడా, లేదు అంటే ఇంట్లోనే ప్రలైన్ తయారు చేసుకొని దాన్ని కూడా క్రష్ చేసి మీరు వేసుకోవచ్చు. ఒకవేళ మీ స్పంజ్ అనేది కమర్షియల్ పర్పస్గా ఉండి చాలా టేస్టీగా మీరు తయారు చేసినట్టయితే ఎలాంటి క్రషెస్ ప్రలైన్ లేకుండా కూడా మీ కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎన్ని లేయర్స్ తీసుకుంటారో అన్ని లేయర్స్ కూడా ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఫ్రెండ్స్, లాస్ట్ 1 week నుంచి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు కదా, చాలా వైరల్ ఫీవర్ అయితే వచ్చింది. అండ్ అలాగే బ్యాక్ టు బ్యాక్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా చాలా రెగ్యులర్గా జరుగుతున్నాయి అన్నమాట. సో ఆ వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయింది. హెక్టిక్ బిజీ షెడ్యూల్ వల్ల కొంచెం వైరల్ ఫీవర్ అనేది అటాక్ అయిందనమాట. సో చాలా ఇబ్బంది పడ్డాను ఈ 1 week. అందుకే ఇప్పుడు కూడా నా వాయిస్ చాలా లోగా ఉంది, వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా. అండ్ ఈ వీడియో తర్వాత నుంచి రెగ్యులర్గా మ్యాక్సిమం నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే ఇంపార్టెంట్ టిప్స్ కూడా మీకు అందరికీ షార్ట్స్ రూపంలో అయితే వేస్తాను ఫ్రెండ్స్. షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి మన ఛానల్ని. అండ్ ఇట్లాగా 3rd లేయర్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ లేయర్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ దాకా మీకు క్రమ్ కోట్ చేసేంత వరకు కూడా యాస్టీస్ అనమాట. క్రీమ్ కూడా మీరు మరీ ఎక్కువ పెట్టేయద్దు. కస్టమర్ రిక్వైర్మెంట్ కూడా మనం ఎప్పుడు తెలుసుకోవాలి. వాళ్ళతో ముందే మీరు డిస్కస్ చేయండి, క్రీమ్ వాళ్ళకి ఎక్కువ కావాలా తక్కువ కావాలా అనేది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎలాంటి కేక్ స్లైడ్ అవ్వకుండా మనం సపోర్టివ్గా ఇక్కడ స్ట్రాస్ అయితే ప్లేస్ చేస్తున్నాం. ఈ స్ట్రాస్ బదులుగా మీరు డవల్స్ కూడా యూజ్ చేయొచ్చు. డవల్స్ వచ్చేసి మీకు ప్లాస్టిక్ అండ్ అలాగే వుడెన్ డవల్స్ దొరుకుతాయి అన్నమాట, మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. డవల్స్ అంటే ఏంటి, ఎట్లా ఉంటాయని మీకు ఎవరికైనా డౌట్ అయితే కనుక ఒకసారి మెసేజ్ చేయండి, దాని మీద డీటెయిల్డ్ వీడియో అయితే నేను తీస్తాను. అండ్ ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు, హైటెడ్ కేక్ చేసినప్పుడు కంపల్సరీ మీరు లోపల డవల్స్ కానీ లేదంటే ప్లాస్టిక్ స్ట్రా కానీ ఇన్సర్ట్ చేయండి. అండ్ మీరు యూజ్ చేసిన లోపల మెటీరియల్ గురించి కస్టమర్కి కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదంటే వాళ్ళు కట్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు ఏంటి ప్లాస్టిక్ యూజ్ చేశారని చెప్పేసి. సో సపోర్ట్ కోసం మేము ఇలా యూజ్ చేసామని కంపల్సరీ మీరు కస్టమర్తో అయితే చెప్పాలి. అండ్ అలాగే ఒకవేళ ఎవరికన్నా హైటెడ్ కేక్స్ చేసేటప్పుడు ఇబ్బంది అయితే కనుక మీరు ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని క్రీమ్ని అయితే అప్లై చేసుకోండి. ఇట్లా చేయడం వల్ల తొందరగానే అవుతుంది, కానీ ఎయిర్ బబుల్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. చూడండి, ఈ కేక్లో నేను చాలాసార్లు ట్యాప్ చేస్తున్నాను. ఈ ట్యాప్ ఎందుకు చేస్తున్నానంటే అక్కడక్కడ ఎయిర్ బబుల్స్ వచ్చి బొడుపులు కింద కనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను అన్నిసార్లు ట్యాప్ చేసి దానిలో ఉన్న ఎయిర్ని రిలీజ్ చేసి మళ్ళీ స్క్రాప్ అవుట్ అయితే చేసుకున్నా. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్, మీరు మీ దగ్గర ఒక చిన్న స్క్రాపర్ అండ్ అలాగే ఒక పెద్ద స్క్రాపర్ అయితే లాంగ్ స్క్రాపర్ని తీసుకొని
తీసుకోవడం వల్ల అంటే ఇలా హైటెడ్ కేక్స్ చేసేటప్పుడు మీకు లాంగ్ స్క్రాపర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అదే మీరు చిన్న స్క్రాపర్ ఒకటే పెట్టుకొని ఇలా లాంగ్వి హైటెడ్ కేక్స్ చేసేటప్పుడు చిన్న దాంతో చేసేటప్పుడు హాఫ్ ఏమో బాగా వస్తుంది, హాఫ్ ఏమో బాగా రాదు. సో అందుకే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకటి లాంగ్ స్క్రాపర్ అండ్ అలాగే ఒకటి షార్ట్ స్క్రాపర్ అయితే రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోండి. అండ్ అట్లాగే స్క్రాపర్స్లో కూడా మీకు చాలా ప్యాటర్న్స్ అండ్ మోడల్స్ కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేసి మీకు యూస్ఫుల్ అవుతానే తీసుకోండి. ఎందుకంటే ఈ లాంగ్ స్క్రాపర్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుంది, ఇంచుమించు 150 రూపీస్ అట్లా ఉంటుందన్నమాట ఒక్క స్క్రాపరే. సో అందుకే చూసి చెక్ చేసుకొని తీసుకోండి. అండ్ స్క్రాపర్ తీసుకునేటప్పుడు ఇంకొక మాట ఫ్రెండ్స్, మీరు 2 సైడ్లు ఒకసారి చెయ్యపెట్టి టచ్ చేసి చూడండి. అంటే ఎక్కడైనా మీకు ప్లాస్టిక్ కొంచెం ఎక్స్ట్రా అట్లా ఉండి స్మూత్ లేయరింగ్ రాకుండా ఎక్కడన్నా గుచ్చుకుంటున్నట్టు ఉంటే కనుక ఆ స్క్రాపర్ని తీసుకోవద్దు. అలాంటి స్క్రాపర్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో లైన్స్ కింద కూడా ఫామ్ అయిపోతుంది, చిన్న చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్ ఉండి. సో మీరు 2 వైపులా చెక్ చేసుకోండి. అండ్ మనకి కేక్ వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్, వైట్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ అయితే ఇచ్చారనమాట. సో కస్టమర్ పంపించిన పిక్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి. వాళ్ళు పంపించిన దాంట్లో రాయల్ బ్లూ బాగా డార్క్గా ఉంటుంది. సో క్రీమ్లో అయితే మనం ఎక్కువగా ఎక్సెస్ జెల్ కలర్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది డార్క్ కలర్స్ తేవడానికి. సో అందుకే నాకు అది ఇష్టం లేక నేనైతే డైరెక్ట్గా ఇలా ప్యాలెట్ నైఫ్ మీద జెల్ కలర్ అనేది కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకొని ఇలా ఎంతవరకు అయితే నాకు కావాలో ఆ ప్లేస్లో మాత్రమే ఇలా అప్లై చేసుకొని దాన్ని అయితే స్క్రాప్ అవుట్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. కస్టమర్ మనకు పంపించిన పిక్లో పైన అయితే ఎలాంటి బ్లూ కలర్ పెట్టలేదు, కాకపోతే నేను కొంచెం బాగుంటుందని చెప్పేసి పైన కూడా నేను బ్లూ కలర్ని అయితే అప్లై చేసుకున్నాను. అండ్ అలాగే ఇదొక టిప్ ఫ్రెండ్స్, మీకు డార్క్ కలర్ తేవాలంటే మీరు ఈ పద్ధతిని ఫాలో అయ్యారంటే మీకు డార్క్ కలర్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఈవెన్ రెడ్ కూడా మనం క్రీమ్లో మిక్స్ చేస్తున్నప్పుడు చాలా లైట్ కలరు పింక్ కలర్ లాగా కనిపించడం అలాంటివి జరుగుతాయి. సో మీరు రెడ్ కలర్ కూడా యూజ్ చేసేటప్పుడు ఒకవేళ ఎక్కడన్నా యూజ్ చేయాలంటే ఇట్లాగా యూజ్ చేయండి డైరెక్ట్గా. సో రెడ్ కలర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను గోల్డెన్ లీఫ్ ఒకటి, ఫెరరో రోచర్ చాక్లెట్స్ అండ్ అలాగే కాయిన్ చాక్లెట్స్ తీసుకున్నాను, ఫాక్స్ బాల్స్ అండ్ అలాగే చాంద్ పేపర్ యూస్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఎంత పడ్డాయని ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఫాక్స్ బాల్స్ వచ్చేసి బ్లూ కలర్ ఒక ప్యాకెట్, గోల్డ్ కలర్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 100 రూపీస్ పడింది. సో దానిలో నేను హాఫ్ క్వాంటిటీస్ అయితే యూస్ చేస్తున్నా. సో 2 కలిపి ఇప్పుడు నాకు 100 రూపీస్ ఛార్జ్ అయింది. అండ్ ఈ గోల్డెన్ లీఫ్ 2 ఉన్నాయి అనమాట, ప్యాక్ ఆఫ్ 2 వచ్చేసి నాకు 120 రూపీస్ పడింది. అంటే ఒక్కొక్క లీఫ్ వచ్చి నాకు 60 రూపీస్ పడింది అనమాట. అండ్ ఫెరరో రోచర్ చాక్లెట్స్ వచ్చేసి 3 పీస్ ఒక ప్యాక్లో వచ్చాయి. సో ఈ 3 పీస్ కలిపి నాకు 130 రూపీస్ అయితే పడింది. అండ్ ఈ కాయిన్ చాక్లెట్స్ వచ్చేసి 15 పీస్ వచ్చేసి 140 రూపీస్ అయితే పడింది అనమాట. సో ఇవి కూడా ఒక 6 కాయిన్ చాక్లెట్స్ యూస్ చేశాను. అండ్ అలాగే ఇక్కడ సిల్వర్ పేపర్ని అంటే చాంద్ పేపర్ అని అడిగితే మీకు మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. ఇవి మోస్ట్లీ ఎక్కడ మనం యూజ్ చేస్తామంటే స్వీట్స్ చూసినప్పుడు స్వీట్స్ పైన సిల్వర్ ఫాయిల్ పేపర్ అనేది కనిపిస్తుంది కదా, అది ఈడబుల్ అనమాట. సో ఇప్పుడు నేను అప్లై చేసేది అదే. ఇది మనం చేత్తో పట్టుకున్నామంటే మనం మొత్తం పొడి కింద అయిపోయి మన చేతులకే ఉండిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా మీరు ఇలా చాంద్ పేపర్ని యూజ్ చేసేటప్పుడు స్టిక్ చేయడానికి ఒక ప్లక్కర్ అనేది తీసుకోండి. ఈ ప్లక్కర్ ఎట్లాంటిదంటే మామూలుగా ఐబ్రోస్ అవి చేసుకున్నప్పుడు ప్లక్కర్ యూజ్ చేస్తారు కదా, అలాగే ఉంటుందన్నమాట ఈ ప్లక్కర్ కూడా. ఈ ప్లక్కర్ సహాయంతో ఇట్లా తీసి పెట్టామంటే పేపర్ నీట్గా వస్తుంది. ఎక్కడైనా ఎక్కువైపోతే కనుక దాన్ని మళ్ళీ కొంచెంగా రిమూవ్ చేసి వేరే చోట్లలో అయితే అప్లై చేసుకుంటూ వెళ్ళండి. సో ఈ ప్లక్కర్ ఇంకా ఏ వాటికి యూజ్ అవుతుందంటే మనం మోతి లైక్ పర్ల్స్ అలా పెట్టాలంటే కూడా చిన్న డీటెయిలింగ్ చేసేటప్పుడు కూడా మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే గోల్డెన్ డ్రిప్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొన్నదే అనమాట, రెడీమేడ్. సో ఇది గోల్డెన్ డ్రిప్. అండ్ అట్లాగే
హ్యాపీ బర్త్డే ట్యాగ్ అనేది నేను కొంచెం పెద్దది ఇస్తాను అనమాట. హ్యాపీ బర్త్డే ట్యాగ్ వచ్చేసి 50 రూపీస్ పడింది. సో ఫైనల్గా మన కేక్ లుక్ అయితే ఇది. అండ్ కేక్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ కేక్ వెయిట్ వచ్చేసి 1 kg అండ్ హైటెడ్ కేక్లో చేయమన్నారు. సో దీనిలో నేను యూజ్ చేసింది ఫెరరో రోచర్ చాక్లెట్స్, కాయిన్ చాక్లెట్స్, గోల్డెన్ లీఫ్, హ్యాపీ బర్త్డే ట్యాగ్ పెద్దది, ఫాక్స్ బోల్స్, ఇంకా అట్లాగే గోల్డెన్ డ్రిప్, చాంద్ పేపర్. సో ఈ కేక్ నేను 900 అయితే ఛార్జ్ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.